వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కంచి అమరేందర్. ఈ వీడియో ద్వారా అభ్యాసం 12.2లోని సమస్యలకి సాధనని నేర్చుకుందాం. ముందుగా మొదటి సమస్యని చూద్దాం. ఏంటి? ఒక టీవీ టవర్ ఒక రోడ్డు ప్రక్కన నిటారుగా నిలబెట్టబడి ఉంది. రోడ్డుకు అవతలి వైపు నుండి టవర్ పై కొనను పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. ఇంకా టవర్ పాదము మరియు ఈ స్థానాన్ని కలిపే సరళ రేఖపై 10 మీటర్లు దూరం జరిగిన పిదప టవర్ పై కొన 30 డిగ్రీల ఊర్ధ్వ కోణము చేస్తుంది. టవర్ ఎత్తును మరియు రోడ్డు వెడల్పును కనుగొనండి అంటున్నాడు. అంటే ఏంటి? దీనికి మనము పటాన్ని గీద్దాం. ఏంటి? ఒక టీవీ టవర్ ఒక రోడ్డు ప్రక్కన నిటారుగా నిలబెట్టబడి ఉంది. అంటే ఫస్ట్ రోడ్డు ఈ విధంగా, ఇది రోడ్డు వెడల్పు అనుకున్నట్లయితే ఓకేనా, ఇది రోడ్డు వెడల్పుగా తీసుకుందాం. ఇక్కడ నిటారుగా ఈ టీవీ టవర్ ఓకేనా. అయితే ఇక్కడ ఒకవైపు టీవీ టవర్ నిలబెట్టబడింది. అయితే ఏమైంది? రోడ్డుకు అవతలి వైపు నుండి టవర్ పైకొన, అంటే ఇక్కడ నుంచి అనుకుందాం ఓకేనా. ఇక్కడ నుంచి పై కొనను పరిశీలించాడు. పరిశీలకుడు ఏం చేసిండు? ఈ పై కొనను పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఎంత కోణం చేస్తుంది? 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అయితే ఇంకేమైంది? ఈ స్థానాన్ని కలిపే రేఖపై, అంటే దీన్ని కలిపే రేఖపై 10 మీటర్ల దూరం జరిగిండు. 10 మీటర్ల దూరం జరిగిన పిదప టవర్ పై కొన ఏం చేస్తుంది? 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అంటే దూరం పెరిగినట్టే, టవర్ నుంచి కొద్ది దూరం పోయినట్టే కదా. ఓకేనా. ఇది 10 మీటర్లు జరిగిన తర్వాత మళ్ళీ పరిశీలిస్తే ఏమవుతుంది? ఓకేనా, 30 డిగ్రీలు. ఇక్కడ అప్పుడు ఏం చేస్తుంది? 30 డిగ్రీలు చేస్తుంది. అంటే ఇది ఏబి అనేది టవరు ఎత్తు, సి మొదటి పరిశీలక స్థానం, డి రెండోది అనుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయమంటుండు? మీద పట్టు టవర్ ఎత్తును అంటే ఏబిని మరియు రోడ్డు వెడల్పు బీసీని కనుగొనండి అంటుండు. ఓకేనా. చూడండి ఏంటి మరి, పటం నుంచి మనం ఏంది సమాచారం రాసుకుందాం. ఏంటి? సాధన. టవర్ ఎత్తు ఏబి, రోడ్డు వెడల్పు మనం ఏమని తీసుకున్నాం? రోడ్డు వెడల్పు బీసీ. ఒకసారి మనము ఈ పటాన్ని గమనించినట్లయితే ఏమవుతుంది? 2 లంబకోణ త్రిభుజాలు. ఈ సమస్య అనేది ఏంటి? 2 లంబకోణ త్రిభుజాలను కలిగిన సమస్య అన్నమాట. ఓకేనా. అయితే ఏంటి? సిడి అంటే పరిశీలక స్థానాల మధ్య దూరం. పరిశీలక స్థానాల మధ్య దూరం. దూరము 10. మనడు 10 మీటర్లు అన్నాడా? 10 మీటర్లు. అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు యాంగిల్ ఏసీబి పటం ద్వారా యాంగిల్ ఏసీబి ఊర్ధ్వ కోణం సి వద్ద, రోడ్డుకు ఒక వైపు నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఊర్ధ్వ కోణం ఎంత ఉంది? 60 డిగ్రీలు సి అనే బిందువు వద్ద. మరి 10 మీటర్లు జరిగింది కదా. అప్పుడు ఏమైంది? ఊర్ధ్వ కోణము ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఓకేనా. ఇప్పుడు నేను చేసిన లంబకోణ త్రిభుజం ఏబిసి అని ఒకసారి లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను. తర్వాత ఏడిబి అనే లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఓకేనా. త్రిభుజము ఏబిసి నుండి ఇప్పుడు ఏంటి? మనకు టవర్ ఎత్తు ఏబి కావాలి, రోడ్డు వెడల్పు బీసీ కావాలి. మరి టవర్ ఎత్తు ఈజ్ ఈక్వల్ ఏమని అనుకుందామా? దీని ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ హెచ్ మీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, రోడ్డు వెడల్పు ఎక్స్ అనుకుందాం. దీని
హెచ్ అనుకుందాం. ఓకేనా, ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఈ రెండింటిని అనుకోగా. ఓకేనా, ఏబిసి నుంచి. ఇప్పుడు ఏమైంది రాయొచ్చు, ఈ కోణానికి మనం త్రికోణమితి నిష్పత్తి tan తీసుకున్నట్లయితే tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎదుటి భుజము అంటే 60 డిగ్రీలకు ఎదుటి భుజము ఏబి బై ఆసన్న భుజం పొడవు బీసీ. అంటే దీని ఈజ్ ఈక్వల్ tan 60 వాల్యూ ఏమని తెలుసు మనకు, √3 అని తెలుసు. ఏబిని మనం ఏమనుకున్నాము, టవర్ ఎత్తుని హెచ్ గా తీసుకున్నాం కాబట్టి హెచ్ అని రాసుకుందాం. రోడ్డు వెడల్పు ఎక్స్ అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు టవర్ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్. దీన్ని 1 అని తీసుకుందాం. ఓకేనా, 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి తీసుకుందాం, ట్రయాంగిల్ ఏబిడి అని ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. దాని నుండి ట్రయాంగిల్ ఏబిడి నుండి అని ఇక్కడ ఉన్న కోణానికి tan తీసుకుందాం. ఓకేనా, tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 30కి ఎదుటి భుజం ఏంది, ఎదుటి భుజం పొడవు ఏబి మరియు ఆసన భుజం పొడవు బీడి. ఈ రెండు భుజాల పొడవుల నిష్పత్తే కదా మనకు tan నిర్వచనం. tan 30 అంటే మనకు విలువ తెలుసు, 1/√3. ఏబి అంటే మనం ఏమనుకున్నాము, హెచ్, టవర్ ఎత్తు హెచ్. చూడండి, బీడీ ఈజ్ ఈక్వల్ ఏమన్నా బీసీ ప్లస్ సిడి. బీడీ ఈజ్ ఈక్వల్ బీసీ ప్లస్ సిడి అంటే ఎక్స్ ప్లస్ 10 అని రాస్తున్నాను, ఎక్స్ ప్లస్ 10. చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 10 కదా, దీని నుంచి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 10/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్. దీన్ని మనము హెచ్ ఈజ్ ఈక్వల్ అని రాసుకుంటే ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10/√3. ఇది 2. ఒకసారి సమీకరణం 1 సమీకరణం 2 ద్వారా రెండు కూడా హెచ్ విలువలనే తెలుపుతున్నాయి. అంటే ఈ రెండు కూడా సమానమే కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ ఒకసారి √3x అని వచ్చింది, హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 10/√3 అని వచ్చింది. అంటే ఒకే దానికి రెండు విలువలు ఉండగా అంటే దాని అర్థం ఈ రెండు కూడా సమానమని అర్థం. 1, 2ల నుండి సమీకరణం 1, 2ల నుండి నేనేం రాస్తున్నానంటే √3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10/√3 అని రాస్తున్నాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. ఈ ఎక్స్ ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ అవుతుంది. 3x లో నుంచి ఇది 3x, ఇది మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇది 3x నుంచి ఒక ఎక్స్ పోతే 2x ఈజ్ ఈక్వల్ 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. ఎక్స్ అంటే ఏంటి, మనం రోడ్డు వెడల్పు కదా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 మీటర్లు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 మీటర్స్ అంటే ఇందులో హెచ్ ఈజ్ ఈక్వల్ 1లో రాసాం అనుకోండి, √3 ఇంటూ ఎక్స్ కదా, 1లో రాయగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 ని సమీకరణము 1లో వ్రాయగా ఏమవుతుంది, 1 ఇంప్లైస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 5 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ √3 మీటర్స్. ఏంటిది, ఇది టవర్ ఎత్తు. దేర్ఫోర్ మనకు కావాల్సింది టవర్ ఎత్తు. టవరు ఎత్తు కనుక్కోవాల్సిన టవర్ ఎత్తే కదా. టవర్ ఎత్తు ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ √3 మీటర్స్. రోడ్డు వెడల్పు ఏమొచ్చింది, ఈజ్ ఈక్వల్ 5 మీటర్స్. ఓకేనా. ఇప్పుడు రెండవ సమస్యని చూద్దాం. ఏంటి, 1.5 మీటర్ల ఎత్తుగల బాలుడు 30 మీటర్ల ఎత్తుగల గుడి పై కొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు. అతడు ఉన్న చోటు నుండి ముందుకు నడిచి అంటే గుడి వైపు, గుడి ఉన్న వైపు, గుడి గోపురం కొన అతని కంటితో చేయి కోణము 30 డిగ్రీల నుండి 60 డిగ్రీలకు మారింది. అతడు నడిచిన దూరం ఎంత అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటి,
ఇచ్చిన సమాచారానికి చూడండి, గుడిని నేను ఏబీగా ఎత్తు ఎన్ని ఇచ్చాడు, 30 మీటర్లు అని ఇచ్చాడు అంతేనా. ఇక్కడ ఈడి 1.5 మీటర్స్ ఎత్తుగల బాలుడు. ఎప్పుడైతే మనం బాలుడు ఎత్తు ఇవ్వడం వల్ల మనం 1.5ని ఈ విధంగా నేను ఈడి బాలుడు ఎత్తుడిగా తీసుకున్నాను. ఏబి అనేది ఏంది, గుడి ఎత్తు 30 మీటర్లు. అయితే ఇక్కడి నుంచి అంటే ఈయన కంటి నుంచి కదా, అతడు పై కోణం ఫస్ట్ ఎంత కోణం చేస్తుంది, 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అయితే కొంత దూరం నడిచిన తర్వాత గుడి ఉన్న వైపు వెళ్ళాడు అంటే అప్పుడు కోణము 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలు అంటే కోణం ఏమైంది, కోణం పెరిగిందంటే ఏంది, గుడి ఉన్న వైపు ముందు గుడికి దగ్గరికి వెళ్ళినట్టే కదా. అంటే కొంత దూరం నడిచిండు. ఎంత దూరం నడిచిండు అనుకుందాం, ఈఎఫ్ అయినా డీజీ అయినా సేమ్. అప్పుడు ఏమైతుంది, మళ్ళీ పై కోణం అబ్జర్వ్ చేస్తే 60 డిగ్రీలు అన్నాడు. అయితే మనం కనుక్కోవాల్సింది డీజీఆర్ ఈఎఫ్. ఓకేనా. అయితే డిఈ బాలుడి ఎత్తు, ఏబి గుడి ఎత్తు అయినప్పుడు ఇది 1.5 మీటర్లు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి దీని పై కొనని కొద్ది దూరం నడిచిన తర్వాత అతని స్థానం ఏమైంది అనుకున్నాం, ఎఫ్జీ అయింది అనుకున్నాం. జీ నుంచి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే 60 డిగ్రీలు. ఇప్పుడు ఇవన్నిటిని కలిపితే ఇది క్షితిజ సమాంతర రేఖ, ఇది కలిపినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, డిఈబిసి ఏమవుతుంది, దీర్ఘచతురస్రం అవుతుంది. డిఈబిసి దీర్ఘచతురస్రం అంటే డిఈ ఎదురెదురు భుజాలు సమానం కదా. డిఈ 1.5 అంటే బీసీ కూడా 1.5 మీటర్స్ అని తీసుకోవాలి కదా. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏ త్రిభుజం తీసుకోవాలి, త్రిభుజం ఒకసారి ఏడిసి ఆర్ ఏసిడి అనే త్రిభుజాన్ని తీసుకొని ఇందులో 30 డిగ్రీలకి ట్యాన్ అప్లై చేసినట్లయితే ఏసీ ఏమవుతుంది, ఏసీ నుంచి మనకు సిడి వాల్యూ వస్తుంది. ఏసీ నుంచి సిడి వాల్యూ వస్తుంది. తర్వాత త్రిభుజము ఏసీజీ అనే త్రిభుజం, ఈ త్రిభుజాన్ని తీసుకొని మళ్ళీ ట్యాన్ తీసుకున్నట్లయితే అప్పుడు సిజీ వాల్యూ వస్తుంది. ఇంత ముందుకు వచ్చిన సిడిలో నుంచి సిజీని తీసేస్తే అతను నడిచిన దూరము ఎంత దూరం నడిచాడో అది తెలుస్తుంది మనకు. ఇక్కడ మనము ఈ మొత్తము గుడి ఎత్తు 30 మీటర్లు అయినప్పుడు సిబి 1.5 మీటర్లు కాబట్టి మరి ఏసీ ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బీసీ కదా. ఏసీ విలువ ఏమవుతుంది 28.5 అని తీసుకోవచ్చా, 28.5. ఎందుకు, ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబి మైనస్ బీసీ. 1.5 తీసేస్తే మనకు మిగిలిన గుడి ఎత్తు వస్తుంది కదా. అంటే పరిశీలకుని యొక్క ఎత్తుని తీసేస్తే ఏసీ అనేది ఏమవుతుంది 30 మైనస్ 1.5 28.5 అవుతుంది. ఓకే, మనం ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. ఏంటి, బాలుడి ఎత్తు ఏమనిచ్చాడు 1.5 మీటర్స్. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఈడి అని తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ ఈడి. ఈడి ఈజ్ ఈక్వల్ టు 1.5. దీని నుంచి పటం నుంచి ఈడి ఈజ్ ఈక్వల్ టు జిఎఫ్ ఈజ్ ఈక్వల్ బీసీ అని రాయచ్చా, పటం నుండి. ఎందుకు, అది దీర్ఘచతురస్రం కాబట్టి. ఈడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 1.5 meters. Since BCDE దీర్ఘచతురస్రము నుండి, since BCDE దీర్ఘచతురస్రము కావున ఎదురెదురు భుజాలు సమానం. ఓకేనా, పటం నుండి ఇది రాసేదాం. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు, ఈడి అయిపోయిన తర్వాత గుడి ఎత్తు ,30 మీటర్లు. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, గుడి ఎత్తుని ఏబి ఈజ్ ఈక్వల్, దిస్ ఈజ్ ఈక్వల్ ఏబి ఈజ్ ఈక్వల్ 30. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఇక త్రిభుజాన్ని రాసుకుందాం. త్రిభుజం ఈ కోణం రాదాం. ఈ కోణాన్ని ఏంటి, యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీలు మరియు యాంగిల్ ఏజీసీ 60 డిగ్రీలు. అంటే గుడి నుంచి కొంత దూరంలో నుంచి పై కోణం పరిశీలించినప్పుడు ఏమో 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. గుడి వైపు కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ పై కోణం పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. అయితే ఈ నడిచిన దూరాన్ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా, అంటే అతను కంటి చూపుతాను, అతడు నడిచిన దూరం ఎంత, మనం
బాలుడు నడిచిన దూరము ఈజ్ ఈక్వల్ డీజీ అయినా ఈఎఫ్ అయినా సేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మీటర్లు అనుకుందాం. ఓకేనా, డీజీ అండ్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మీటర్లు. ఇప్పుడు మనము నేను ఏం చేస్తున్నా, త్రిభుజం బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఇందులో రెండు లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి కదా, త్రిభుజం ఏడిసి, త్రిభుజం ఏడిసి లో tan 30 ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, tan 30 degrees ఈజ్ ఈక్వల్ 30కి ఎదుటి భుజము అంటే ఏసీ బై ఆసన భుజం పొడవు సిడి. మనము ఇంతకుముందుకు ఏసీ ఎంత అనుకున్నాం, ఇక్కడ చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ 28.5 కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ 28.5 పటం నుంచి. tan 30 అంటే మనకి ఏం తెలుసు 1/√3. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 28.5 పటం నుండి బై సిడి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సిడి ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ √3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పటము ఏసీజీ, త్రిభుజం ఏసీజీ నుండి, ఇది కూడా నుండి అని రాసుకుందాం. ఇక్కడ tan 60 ఈ కోణానికి tan అప్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎదుటి భుజము ఏసీ బై సిజీ ఆసన భుజం పొడవు. ఓకేనా, దీని నుంచి tan 60 అంటే ఏమని రాసుకోవచ్చు √3 ఈజ్ ఈక్వల్ ఏసీ వాల్యూ మనకు తెలుసు 28.5 బై సిజీ వాల్యూ మనకు తెలియదు. సిజీ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి సిజీ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే √3 వస్తుంది కదా, 28.5 బై √3. ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం, మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది బాలుడు గుడివైపు నడిచిన దూరము, ఏమనుకున్నాం మనము, నడిచిన దూరము డీజీ కదా, డీజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం అంటే ఈ రెండింటి నుంచి డీజీ ఈజ్ ఈక్వల్ సిడి మైనస్, సిడిలో నుంచి సిజీ తీసేస్తే వస్తుంది కదా, సిడి మైనస్ సిజీ అంటే 1 - 2 అనమాట. 1 - 2 చేస్తే సమీకరణం 1లో నుంచి సమీకరణం 2 తీసేస్తే మనకి వస్తుంది డీజీ వస్తుంది. అంటే సిడి ఈజ్ ఈక్వల్ వాట్, సిడి ఈజ్ ఈక్వల్ 28.5 ఇంటూ √3 మైనస్ సిజీ ఈజ్ ఈక్వల్ 28.5 బై √3. ఇక్కడ బై 1, √3 అనేది ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది, 28.5 ఇంటూ √3, 28.5 ఇంటూ √3 అంటే 28.5 ఇంటూ √3కి స్క్వేర్ అవుతుంది, అంటే స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది 28.5 √3 ఎల్సిఎం కాబట్టి √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది, మైనస్ ఏమవుతుంది 28.5. చూడండి ఇది దేని ఈజ్ ఈక్వల్ టు డీజీ. ఇప్పుడు డీజీ ఈజ్ ఈక్వల్ చూడండి, డీజీ ఈజ్ ఈక్వల్ 28.5 ఇంటూ √3 స్క్వేర్ అంటే ఏమవుతుంది 3 ఉంటుంది, ఇక్కడ మైనస్ 28.5 ఉంది. అంటే నేను ఏం చేస్తున్నా 28.5 ఐఎమ్ టేకింగ్ యాజ్ కామన్, ఇంకేముంటుంది ఇక్కడ √3కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇది 3 ఉంటుంది, ఇప్పుడు 28.5 మనం కామన్ ఇష్టం కాబట్టి 1 ఉంటుంది బై డినామినేటర్లో √3. డీజీ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఇంటూ 3 మైనస్ అంటే 2 ఇంటూ 28.5 అంటే 57 బై √3. ఏమవుతుంది దీన్ని ఏమని రాయొచ్చు, దీన్ని 19 ఇంటూ 3 అని రాసుకుందాం బై √3. మళ్ళీ ఏమవుతుంది డీజీ ఈజ్ ఈక్వల్ టు √3ని √3 టైమ్స్ లో వెళ్తుంది, √3 టైమ్స్ వెళ్తే ఇక్కడ క్యాన్సిల్ చేసి ఏమవుతుంది ఒక √3 ఉంటుంది పైన, అంటే 19 ఇంటూ √3. ఓకేనా, అంటే అతడు నడిచిన దూరం, బాలుడు నడిచిన దూరము, దేర్ఫోర్ బాలుడు నడిచిన దూరము ఎంత వచ్చింది 19 ఇంటూ √3 మీటర్స్, 19 √3 మీటర్స్. ఇదే కదా మనం కనుక్కోవాల్సిన బాలుడు నడిచిన దూరము. డీజీ అంటే
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిండు అంటే ఇది బాలుడు నడిచిన దూరము, అదే మనం ఎక్స్ అనుకున్నాం. అంటే బాలుడు నడిచిన దూరము ఇజ్ ఈక్వల్ 19 ఇంటూ √3 మీటర్స్. లేదనుకోండి √3 ఈజ్ ఈక్వల్ 1.732 అప్రాక్సిమేట్ వాల్యూని తీసుకొని 19 తో మల్టిప్లై చేసినా సరిపోతుంది. లేదనుకోండి ఇక్కడ వరకు 19 ఇంటూ √3 మీటర్స్ అని తీసుకున్నా ఓకే. మూడవ సమస్యను చూద్దాం ఇప్పుడు. ఏంటి, ఒక విగ్రహము 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పై భాగము 60 డిగ్రీలు మరియు పీఠం పై భాగము 45 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. అయినా విగ్రహం ఎత్తు ఎంత అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఒక విగ్రహం అనేది 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. అంటే దాన్ని కొంత దూరం నుండి పరిశీలించాడు. అంటే చూడండి ఇక్కడ నేను ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠము అంటే ఏబి అనేది నేను దీనికి పటం గీశాను. ఏబి అనేది ఏమవుతుంది, పీఠము అంటే దీని యొక్క ఎత్తు ఎంత 2 మీటర్లు. ఏబి అనేది పీఠము. మరి విగ్రహం ఎత్తు ఏంది బీసీ అనే విగ్రహాన్ని ఏబి అనే పీఠం పైన నిలబెట్టారు. అయితే ఇక్కడి నుంచి కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పై భాగం అంటే సి, ఈ విగ్రహం పై భాగం ఏమో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. మరి అదే బిందువు నుంచి పీఠం పై భాగాన్ని చూడండి, పీఠం పై భాగము విగ్రహం పై భాగం అనమాట మనం గమనించాల్సింది. అన్నప్పుడు ఇక్కడ నుంచి పైకేమో యాంగిల్ సిడిఏ 60 డిగ్రీలు, పీఠం పై భాగం బి కాబట్టి బిడిఏ 45 డిగ్రీలు. అయినా మనము కనుక్కోవాల్సింది విగ్రహం ఎత్తుని ఎంత అంటున్నాం. ఓకేనా, దీనికి ఇది పటం కాబట్టి ఈ పటం నుంచి మనము కావాల్సిన సమాచారాన్ని రాసుకుందాం. ఏంటి, సాధన ఏంటి, పీఠం ఎత్తు ఎంత అన్నాడు, 2 మీటర్లు. అంటే ఇక్కడ పీఠంగా మనం ఏం తీసుకున్నాం పటం ద్వారా, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు. విగ్రహము ఎత్తు మనం కనుక్కోవాల్సింది ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఓకేనా, ఇప్పుడు మరియు ఏంది డి అనే బిందువు నుంచి గమనించింది కదా, విగ్రహం పై భాగానేమో 60 డిగ్రీలు అంటే ఏంది, ఆ కోణాన్ని ఏం రాసుకుందాం, యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీలు అని రాసుకుందాం. మరియు యాంగిల్ ఏడిబి ఇదేంటి, పీఠం పై భాగాన్ని ఎంతకు ఊర్ధ్వ కోణంలో గమనించు, 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో. ఓకేనా, ఇప్పుడు మనము బీసీ కనుక్కోవడం కోసం ఫస్ట్ ఏంది, ఈ త్రిభుజం ఏంటి, ఏడిబి అనే త్రిభుజాన్ని తీసుకుందాం. ఏడిబి ఆర్ ఏబిడి త్రిభుజం ఏబిడి నుండి ఏబిడిలో మనకు ఏబి తెలుసు, దాని నుంచి ఏడి కనుక్కుందాం. ఈ కోణం 45 డిగ్రీలు కాబట్టి ఈ 45 డిగ్రీల కోణానికి ట్యాన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎదుటి భుజంపై ఆసన భుజం అన్నప్పుడు ఆసన భుజం పొడవు అంటే ఏడి విలువ తెలుస్తుంది. తర్వాత మనం ఏడిసి తీసుకున్నప్పుడు బీసీ కనుక్కోవచ్చు, విగ్రహం ఎత్తుని కనుక్కోవచ్చు. ఏంటి, tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ tan 45 తీసుకుంటున్నాం. ఎందుకు, ఇక్కడ ఎదుటి భుజం తెలుసు, మనకు కావాల్సింది ఆసన భుజం పొడవు కావాలి కాబట్టి 45 డిగ్రీలకు ఎదుటి భుజం పొడవు ఏబి, ఆసన భుజం పొడవు ఏడి. tan 45 వాల్యూ 1 కావున ఏబి ఈజ్ ఈక్వల్ 2 ఈజ్ ఈక్వల్ ఏడి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, మనము ఇక్కడ 40 డిగ్రీలు ఉన్నప్పుడు లంబకోణ త్రిభుజంలో ఇక్కడ దీనికి ట్యాన్ తీసుకుంటే tan 45 వాల్యూ 1 కాబట్టి దాని అర్థం ఏంది, ఎదుటి భుజము ఆసన భుజముల నిష్పత్తులు 1 సమానం అంటే దాని అర్థము ఎదుటి భుజము ఆసన భుజములు సమానం అయితే అనమాట. ఇక్కడ ఏముంటే అదే అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు త్రిభుజము ఏంటి, ఏసిడి ఆర్ ఏడిసి ఏసిడి నుండి tan 60 ఏసిడి అంటే tan 60 డిగ్రీస్ ఏసిడి నుండి 60కి ఎదుటి భుజము ఏసి బై ఏడి. tan 60 వాల్యూ ఏమని తెలుసు మనకు, √3 ఏసి బై ఏడి. పైన మనకి ఏడి విలువ ఎంత వచ్చింది, 2.
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏసీ. చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 3 అని వచ్చింది, మీటర్స్ అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, బీసీ కావాలి, విగ్రహము ఎత్తు. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు, విగ్రహము ఎత్తు కదా, ఎత్తు. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ విలువ ఎలా వస్తుంది, ఈ మొత్తం విలువలో నుంచి ఈ రెండుని తీసేస్తే ఏసీ మైనస్ ఏబి చేసి వస్తుంది కదా. బీసీ ఈజ్ ఈక్వల్ ఏసీ మైనస్ ఏబి. ఏసీ విలువ తెలుసు, ఏబి విలువ తెలుసు. దేర్ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ ఏసీ మనకి ఇప్పుడే ఏమన్నా వచ్చింది, ఏసీ ఈజ్ ఈక్వల్ 2 రూట్ 3, 2 ఇంటూ రూట్ 3 మైనస్ ఏబి. ఏబి ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, దీని నుంచి 2 అంటే 2ని కామన్ తీసుకున్నట్లయితే రూట్ 3 మైనస్ 1 వస్తుంది. ఓకేనా, రూట్ 3 మైనస్ 1. ఇప్పుడు రూట్ 3 విలువ మనకు అప్రాక్సిమేట్ విలువ ఎంత అని తెలుసు మనకు, 1.732. 1.732 మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ ఏమవుతుంది 0.732 ఏంటి, 1.732 మైనస్ 1 చేస్తే 0.732. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4, 2 3 జా 6, 2 7 జా 14 అంటే 1.464. ఏంటి, విగ్రహము ఎత్తు therefore విగ్రహము ఎత్తు 1.464 మీటర్స్. ఇదే కదా మనం కనుక్కోవాల్సింది. ఓకేనా, ఏం చేసాం మనము, పీఠాన్ని తీసుకున్నాం ఏబి అని, దానిపైన బీసీ అనే విగ్రహం తీసుకున్నాము. డి అనే పరిశీలక స్థానం నుంచి పై భాగాన్ని 60 డిగ్రీల అంటే విగ్రహం పై భాగాన్ని 60 డిగ్రీలు ఊర్ధ కోణం అన్నాడు. అదే బిందువు నుంచి పీఠం పై భాగాన్ని 45 డిగ్రీలు అన్నాడు. కాబట్టి ఈ విధంగా పటాన్ని డ్రా చేసుకున్నాము. ఫస్ట్ త్రిభుజం ఏబిడి తీసుకున్నాము, దానికి tan 45 తీసుకుంటే ఏడి విలువ వచ్చేసింది. తర్వాత ఏసీడి అనే త్రిభుజం ద్వారా ఏసీ కనుక్కున్నాం, tan 60 తీసుకొని ఇది తెలుసు కాబట్టి అప్పుడు ఏసీ కనుక్కున్నాం. ఏసీలో నుంచి ఏబిని తీసేస్తే మనకు కావాల్సిన విగ్రహం ఎత్తు వచ్చింది. విగ్రహం ఎత్తు ఈజ్ ఈక్వల్ 1.464 meters. Okay, thank you.